వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. మాజీ సీఎం జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి తమ లక్ష్యాలను స్పష్టం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదని చెప్పుకొచ్చారు. అవసరమైతే అసెంబ్లీకి వస్తా, అక్కడే ప్రజా సమస్యలపై తేల్చుకుంటా అంటూ వైసీపీ నేతలకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రజల కోసం ఏర్పడిన పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం గురించి వివరించారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటామని, ప్రజల తరపు పోరాడతామని ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఏర్పాటుకు కారణాలను జగన్ వివరించారు. 15 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదన్నారు. 9 నెలల కూటమి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. వైసీపీ తొలి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ప్రతి కార్యకర్త తమ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటుందని చెప్పుకునే విధంగానే వ్యవహరించామని చెప్పుకొచ్చారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఏ ఇంటికైనా వెళ్ళొచ్చని, ఎవరికైనా తమ కారణంగా జరిగిన మంచి గురించి చెప్పుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అండగా వైసీపీ ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టుకొచ్చిందని చెప్పారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుందన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని జగన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిని జగన్ అభినందించారు. పార్టీ నిర్ణయించిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపైన ఈ రోజు వైసీపీ నిరసనలు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనలను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. అందరినీ మభ్యపెట్టే ప్రకటనలతో మోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని జగన్ దుయ్యబట్టారు. ప్రతి విద్యార్థికి అండగా వైసీపీ నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటానికి పార్టీ శ్రేణులంతా సమయత్వం కావాలని జగన్ పిలుపునిచ్చారు. అవసరమైతే అసెంబ్లీకి రావటానికి కూడా సిద్ధమే అని జగన్ అన్నారు.